పర్యాటక రంగంపై మంత్రి జూపల్లి సమీక్ష, టూరిజం, సాంస్కృతిక శాఖ అధికారులతో రివ్యూ, వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశం. నేడు జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ, సాయంత్రం 4:30కి జగిత్యాలకు కేసీఆర్, ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం. ఢిల్లీ పర్యటనలో హరీష్, సీనియర్ అడ్వకేట్లతో మాట్లాడేందుకు ఢిల్లీకి మాజీ మంత్రి. కాళేశ్వరం విచారణపై సీనియర్ అడ్వకేట్లతో సమావేశం. హరీష్ రావు వెంట ఢిల్లీకి మాజీ ఎంపీ వినోద్ కుమార్. నేడు తమిళనాడు వెళ్లనున్న చంద్రబాబు, ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు ఏపీ సీఎం. ఇవాళ రేపు ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం. రేపు పులివెందుల పర్యటనకు జగన్, 3 రోజుల పాటు కొనసాగనున్న టూర్. సాయంత్రం 4 గంటలకు ప్రజా దర్బార్. వైసీపీ అధినేతపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంతో పాటు దేశమే నాశనమవుతుందని విమర్శ. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో జగన్ని రానివ్వరని కామెంట్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే నాగమాధవిపై మనీ లాండరింగ్ ఫిర్యాదు. జూమ్ కాల్ ద్వారా విచారణకు అవకాశం కల్పించాలని కోరిన బాధితుడు. నాగమాధవికి చెందిన మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన ఆనంద్ 2024 ఎన్నికలకు ముందు ఉద్యోగుల అకౌంట్స్లో అదనంగా డబ్బులు వేసిన ఎమ్మెల్యే వాటిని తిరిగి తీసుకుని ఎన్నికల్లో ఖర్చు చేశారని ఎన్నికల సంఘానికి ఆనంద్ ఫిర్యాదు. అనంతపురం జిల్లా కదిరిలో ఏసీబీ రైడ్స్. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంట్లో తనిఖీలు. 2 నెలల క్రితం 12,000 లంచం తీసుకుంటూ చిక్కిన బాలాజీ. అక్షయ తృతీయ సందర్భంగా శ్రీవారి డాలర్లు విక్రయాలు. నిన్న ఒక్కరోజే 70 లక్షల విలువ చేసే డాలర్ల అమ్మకాలు. 2 గ్రాముల బంగారం డాలర్స్ను కొనుగోలు చేస్తున్న భక్తులు. అందుబాటులో 2, 5, 10 గ్రాముల గోల్డ్ డాలర్స్. తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో భారీ పేలుడు. రిలయన్స్ బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో ఎగిసిపడ్డ మంటలు. అగ్నికీలల్ని అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటున్న అధికారులు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం. ఈదురుగాలులకు నేలరాలిన మామిడి పంట. 100 ఎకరాల్లో తీవ్ర నష్టం. ఆందోళనలో రైతులు. తిరుమలలో రద్దీ సాధారణం. 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 6 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,45,000. ఏపీలో మండుతున్న ఎండలు. పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. నేడు 32 మండలాల్లో తీవ్ర వడగాలులు. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్. భారత్ పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూన్. హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు. రక్షణ, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలలో కీలక ఒప్పందాలు జరిగే ఛాన్స్. జైపూర్లో బీజేపీ మహిళా మోర్చా ర్యాలీ. మహిళా బిల్లు వీగిపోవటానికి విపక్షాలే కారణమని ఫైర్. ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా నినాదాలు.